जब मोदी धर्मेंद्र प्रधान राजीनामा वेंटने धर्मेंद्र प्रधान राजीनामा वेंटने हैदराबाद उठ्कुన్నారు पुलिस को आगे करता है जब मोदी डरता है पुलिस को आगे करता है नरेंद्र मोदी धर्मेंद्र प्रधान राजीनामा చేయాలి नरेंद्र प्रधान राजीनामा చేయాలి धर्मेंद्र प्रधान राजीनामा చేయాలి नरेंद्र मोदी नरेंद्र मोदी नहीं चलेगी मोदी तेरी तानाशाही नहीं चलेगी मोदी तेरी तानाशाही नहीं चलेगी नरेंद्र मोदी नरेंद्र मोदी నుంచి కూడా రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా మొన్న ఏదైతే పార్లమెంట్ ముందు యువకులందరూ ధర్నా చేస్తే వారిపై లాఠీ చార్జీలు చేసి వారికి ఎంతో ఘోరంగా కొట్టడం జరిగింది. మరియు వారి మీద బాష్పవాయువులు ప్రయోగించడం కూడా జరిగింది. దీన్ని నిరసిస్తూ నిన్న రాహుల్ గాంధీ గారు మరియు మా పార్లమెంట్ సభ్యులు మా అధ్యక్షులు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు అందరూ కలిసి ఏదైతే ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేసిండ్రో వారిపై కూడా అనుచితంగా ప్రవర్తించి వారిని కూడా చాలా విధంగా దౌర్జన్యాలకు గురి చేసి వాళ్ళ మీద కొట్టడం కూడా జరిగింది. మరియు వారందరినీ కూడా అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ మేమందరం కూడా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా మేమందరం కోరేది ఒకటి, ఏదైతే పరీక్ష పత్రాల లీకేజ్కి కారకుడైన ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాము. అలాగే ఏదైతే ఈ పరీక్ష పత్రాల లీకేజ్ మూలంగా ఆత్మహత్యలు చేసుకున్నారో మరియు నిన్నటి దాంట్లో దెబ్బలకు పాలై ఎంతో ఆసుపత్రుల పాలైనో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. కాబట్టి ఇందు మూలంగా మరొకసారి తెలియజేస్తున్నాం ఏంటంటే ఏదైతే అక్రమ అరెస్టులను ఇప్పటికైనా ఆపాలని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. एक का पेपर लीक हुआ, स्टूडेंट प्रोटेस्ट कर रहे जंतर मंतर पे, उनके सपोर्ट में आज बोधन से भी हमारी पार्टी कांग्रेस पार्टी की तरफ से उनके सपोर्ट में आज धरना दिया गया है. और हमारी तमाम की ये मांग है कि एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रताप प्रधान जो भी है उनका इस्तीफा देना चाहिए. ये जो जिद और तानेशाही सेंट्रल गवर्नमेंट की बीजेपी गवर्नमेंट की जो चल रही, ये ज़्यादा दिन चलने वाली नहीं है. तमाम जो भी नौजवान है, ये मुल्क के नौजवान ये तानाशाही को देख रहे हैं. ये आगे आने वाले इलेक्शंस में इनको भी मालूम होगा. और जो बच्चों के ऊपर लाठी चार्ज कर रहे, ये बच्चों के ऊपर तो छोड़ो, बच्चियों के ऊपर भी जो है लाठी चार्ज कर रहे, ये ऐसी जो है हुकूमत ज़्यादा दिन चलने वाली नहीं है. हम नरेंद्र मोदी और पीएम नरेंद्र मोदी और जो है तमाम बीजेपी की हुकूमत को ये बोलना चाह रहे कि आप लोगों की तानेशाही ये मुल्क को बर्बाद कर रही, ये मुल्क नौजवानों को बर्बाद कर रही. और एजुकेशन सिस्टम को जो है आप ख़त्म करना चाह रहे. और यूपी में भी एक जौहर यूनिवर्सिटी है, वो यूनिवर्सिटी को तोड़ के भी आप जो है ये बताना चाह रहे कि मुल्क को जाहिल करना चाह रहे. ये मुल्क में ऐसा चलने वाला नहीं है. इसलिए आज जो भी बच्चे जंतर मंतर पे प्रोटेस्ट कर रहे, उनके सपोर्ट में बोधन की तरफ से कांग्रेस पार्टी की तरफ से हमारा उनको सपोर्ट है. हमारी एक ही मांग है, फिलहाल के तौर पर धर्मेंद्र प्रताप एजुकेशन मिनिस्टर को इस्तीफा देना चाहिए. ఏదైతే ఈరోజు బోధనలో ధర్నా పెట్టిన కారణము, ఈరోజు మీకు పేపర్ లీకేజ్ పూర్తి బాధ్యత బీజేపీ గవర్నమెంట్ అని మేము భావిస్తున్నాము. అలాగే ఏదైతే గిట దీనికి పిల్లలతో చెలగాటమాడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని ఈరోజు మేము బోధన్ అంబేద్కర్ చౌరస్తా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతున్నది. వెంటనే దీనికి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంటనే రాజీనామా చేయాలి, లేకపోతే సస్పెండ్ అన్న చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మా ధర్నా కార్యక్రమం ముందు ఈ చేసే ఉద్దేశం ఏంటంటే గిట్ట పిల్లల భవిష్యత్తును ఆడుకుంటున్న ఈ బీజేపీ గవర్నమెంట్ని దించాలని మేము పూర్తిగా ఈ కాంగ్రెస్ ఈరోజు మేము
పెద్ద కార్యకర్తలు ప్లస్ కౌన్సిలర్లు అందరూ పాల్గొని ఈ ధర్నాను విజయవంతంగా చేస్తామని